హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఈరోజు న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తిరుచినాపల్లిలోని రైల్వే జంక్షన్. ఈ యొక్క రైల్వే జంక్షన్లో ఎలా ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉంది అనేది ఒకసారి చూసేద్దాం. ఒకసారి ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఫ్రంట్ వ్యూ మనం చూసినట్లయితే ఒక ఆర్చ్, రెండు ఆర్చ్లు ఉన్నాయి. తమిళ్లో ఒకటి ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు స్టీమ్ ఇంజిన్ అనమాట. ఒక పాడైపోయినటువంటి స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చేసి మొత్తం దాంతో పెయింటింగ్ ఇంటేసేసి అక్కడ పెట్టేసి ఉన్నారు. సూపర్గా ఉంది. అసలుకి ఈ యొక్క తిరుచినాపల్లి రైల్వే స్టేషన్ ఉన్నటువంటి లోన అసలుకి ఏముండయి అంటే అందరికీ తెలిసిందే రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉండిద్ది ఏంటి అనేది. అలాగే ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఈ యొక్క తిరుచినాపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒకసారి ఇన్సైడ్ ఎలాగుందో చూసేద్దాం. మీరు ఇదంతా చూస్తున్నారు కదా, ఒకప్పుడు అయితే ఈ ఏరియా అంతా బస్సులాగే అనమాట. సిటీ బస్సులన్నీ కూడా ఈ ఏరియా లాగా. ఇప్పుడైతే ఈ ఇన్సైడ్కి అయితే ఏ బస్సులు కూడా రావట్లేదు. మొత్తం కూడా ఇప్పుడు మేము ఆర్చ్ చూపించాం కదా, అక్కడ ఆగుతాయి, లేకపోతే సెంట్రల్ ఆగుతాయి, అయితే ఆగుతాయి అనమాట. మీరు చూస్తున్నంతా కూడా తిరుచినాపల్లికి సంబంధించినటువంటి డిఆర్ఎం ఆఫీస్. ఇక్కడ ఆ డివిజనల్ ఆఫీస్ అయితే మీరు అక్కడ చూడొచ్చు. ఈ యొక్క ఆఫీసు ఇది అంతా కొత్త కట్టారు. అంతకుముందు ఇది అంతా లేదు. రీసెంట్గానే ఇది ఓపెన్ చేశారు అనమాట. ఈ యొక్క ఆర్చ్ డిజైన్ అంతా కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారు. మనకు కనపడుతుంది తిరుచినాపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఈ యొక్క మొదటి గేట్ అనేది మనం అక్కడ చూడొచ్చు. అయితే ఏంటంటే నైట్ వ్యూ మీకు తెలియదని ఒకసారి డేలో కూడా చేసేసి తీసాం. ఇక్కడ ఒక స్టాచ్యూ చూడొచ్చు, కాకపోతే మాకు ఆ పేరేంది సరిగ్గా అర్థం కాలేదు. సరే, ఏదైనా కానీ నెట్లో చూసాము దాని యొక్క స్టాచ్యూ గురించి ఏంటనేది, ఎవరు ఏంటనేది. ఈ యొక్క సౌత్రన్ రైల్వే సపరేట్ అవడానికి దీనికి కృషి చేసిన వ్యక్తి అంట. సరే, మనం వీడియోలోకి వెళ్ళిపోతే అసలుకి ఈ యొక్క రైల్వే స్టేషన్ మొత్తం ఈ రైల్వే స్టేషన్లో వచ్చేలకి 4 గేట్లు ఉన్నాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ అయితే 3 గేట్లు ఉంటాయి. 8వ నెంబర్ ప్లాట్ఫామ్. మొత్తానికి ఈ యొక్క స్టేషన్కి 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 8 ప్లాట్ఫామ్లో 8వ ప్లాట్ఫామ్ సైడ్ అయితే ఒక గేట్, 4th గేట్ ఉంది అనమాట. మొత్తం 4 ఎంట్రన్స్ గేట్లు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం మొదటి గేట్. అటుపక్క వచ్చేలాకే సెకండ్ గేటు. ఈ యొక్క సెకండ్ గేట్ సైడే రిజర్వేషన్ ఆఫీస్ అనమాట. రిజర్వేషన్ ఆఫీస్ అయితే ఇన్సైడ్ ఉండదు, సైడ్న అయితే మనం చూడొచ్చు. అది రిజర్వేషన్ ఆఫీస్. రిజర్వేషన్ అంతా కూడా అక్కడే జరిగింది. తిరుచినాపల్లి రైల్వే జంక్షన్ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. జంక్షన్ చూస్తానికి అయితే చాలా అభివృద్ధి చేశారు. ఇదంతా కూడా రిజర్వేషన్ కౌంటర్స్. ఇవన్నీ కూడా మొత్తం చూడొచ్చు, రిజర్వేషన్ కౌంటర్. సరే, మనం ఫస్ట్ గేట్లో అసలు ఏముంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. వెళ్ళేసి ఒకసారి చూసేద్దాం. లోన చూస్తున్నా, ఇది ఫస్ట్ గేటు ఎంట్రన్స్. నిజంగా నీట్గా క్లీన్గా ఉంచేసారు. స్టేషన్ మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంచారు స్టేషన్ని. ఇక్కడ మరి కావేరీకి సంబంధించి అంటే హెల్త్, మరి ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించి చూడొచ్చు. ఈ యొక్క మనం అక్కడ చూస్తే ఇదంతా కూడా ఆ స్టేషన్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. ఆ బ్లూ ప్రింట్ అయితే అక్కడ ఫ్రంట్ ఇంతకు ముందు లేదు. ఇవన్నీ కూడా కొత్తగా పెట్టారు. అసలు అంతకు ముందు స్టేషన్లో అయితే మాత్రం మామూలుగా సింపుల్గా ఉండేది. ఇప్పుడైతే చాలా వరకు డెవలప్ చేశారన్నమాట స్టేషన్లు అన్నీ కూడా. నాకు తెలిసినంతవరకు నేను చాలా స్టేషన్లు ట్రైన్స్ తిరుగుతూ ఉంటాను గమనించి, చాలా స్టేషన్లు కూడా చాలా అభివృద్ధి చెందాయి. కన్స్ట్రక్షన్ అయితే బాగా జరిగింది అనమాట ఈ స్టేషన్లన్నిటికి కూడా. దాంట్లో కూడా మా తిరుచినాపల్లి రైల్వే జంక్షన్ కూడా ఉంది. అయితే ఈరోజు ఏంటంటే ఇక్కడ మనం ఐఆర్టీసీ రిటైలింగ్ రూమ్స్ అయితే చూసేద్దాం. మొదలు అసలు ఎలా ఉంది. నాకు చాలా సూపర్గా ఉండే ఐఆర్టీసీ రిటైలింగ్ రూమ్స్ అయితే మాత్రం ఒకసారి పైకి వెళ్ళిపోదాం. అంటే ముందు ఇక్కడ ఈ ఫ్రంట్లో చూసినట్టయితే మనకి వివేకానంద ఆయన, మరి చూసినట్టయితే ఆయన ఒక బొమ్మను చూడొచ్చు మనం. ఇదంతా కూడా ఫస్ట్ గేట్ అనమాట. ఇదంతా కూడా వందే భారత్ వెళ్ళిపోతున్నట్టుంది. వందే భారత్ కూడా ఒకసారి బ్లాక్ చేసేద్దాం. తొందరలోనే తేజస్ ఎక్స్ప్రెస్ గురించి కూడా, అసలు తేజస్ ఎక్స్ప్రెస్ మధురై నుంచి తిరుచినాపల్లి వెళ్తూ ఉంటుంది. దాంట్లో ఒకసారి ప్రయాణం చేసి ఏం పెద్ద చేద్దాం. చూడండి, ఇక్కడైతే లైక్ రేట్లు ఉన్నాయి అనమాట. ఏసీ డీలక్స్ కానీ, ఏసీ సూపర్ డీలక్స్, ఏసీ రూమ్, ఏసీ క్యాబిన్, డోర్మెంటరీ అవన్నీ కూడా మరి చూడొచ్చు. ఎంత 3 అవర్స్కి ఎంత, 6 అవర్స్కి ఎంత, 9 అవర్స్కి, 12 అవర్స్కి, 24 అవర్స్కి, 45 అవర్స్కి, ఇద్దరికి లేకపోతే ఒకళ్ళకి, ముగ్గురుంటే అంత, 5గురికి, ఒక పర్సన్కి, ఇలా అంటే ఆ రేట్లన్నీ కూడా అక్కడ చూడొచ్చు. నిజం చెప్పాలంటే మాత్రం సూపర్గా ఉండే. నేనైతే మొదట్లో వచ్చినప్పుడు అయితే మాత్రం రూమ్స్ అయితే డోర్మెంటరీ ఉండేది. అంత నీట్నెస్గా అంత ఏం బాగుండేది కాదు. నిజంగా చెప్పాలంటే ఒక హోటల్ రేంజ్లో ఒక కట్టేశారు అన్నమాట. లోన్ అయితే అంత
శుభ్రంగా అంత శుభ్రంగా ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను ఈ యొక్క రూమ్ చూపించడానికి ఆ రూమ్ లోపల చూపించలేకపోయాను. ఎందుకు చూపించలేకపోయానంటే నేను వాళ్ళని అడిగాను కానీ వాళ్ళు దానికి అంగీకరించలేదు. అలా ఎందుకంటే ఇది మరి వాళ్ళు తెలియదు, వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటో నాకైతే తెలియదు. కానీ కాకపోతే మీరు వీడియో తీసుకోండి, ఈ యొక్క ఏరియాని అంతా వీడియో తీసుకోండి. కాకపోతే ఏంటంటే లోన అయితే మాత్రం చూడటం అయితే కుదరదని చెప్పారు. దీన్ని అడిగి తీసుకుంటానికే వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని తీయాల్సి వచ్చింది. అంటే ఒకరికి ఉంటామంటే భయపడుతూ ఉంటారు, కొంతమంది వస్తారు. చూడొచ్చు ఎంట్రన్స్లోనే ఏఆర్టీసీ చూడొచ్చు మనం. ఇక్కడ మనం ఈ యొక్క ఐఆర్టీసీ సంబంధించి వచ్చినప్పుడు చక్కగా సోఫాలు వేసారు, రిలాక్స్గా మరి అక్కడ వచ్చిన వాళ్ళు కూర్చుంటానికి కానీ, లేకపోతే ఆ రూమ్స్ ఉన్న వాళ్ళు కూర్చుంటానికి కానీ. ఆ రూమ్స్ అయితే మాత్రం సూపర్గా, అంటే రూమ్స్ లోన అంటే అదేంటంటే ఎలా చూశానంటే, అంటే ఒక లారుండే వాళ్ళు కొంచెం అంటే బయటకు వస్తారు కదా, ఓపెన్ చేసినప్పుడు చూశాను. ఏసీ రూమ్ అయితే మాత్రం చాలా బాగా. కాకపోతే వీడియో అయితే తీయలేదు అనమాట, ఎందుకంటే వీడియో మరి అలా తీయకూడదు అన్నారు. లోన్ అయితే మాత్రం చాలా బాగుంది. లైటింగ్ కానీ మరి చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. అంటే ఒకప్పుడు మరి అంత డెవలప్మెంట్ అయితే లేదనమాట ఇక్కడ. కాకపోతే ఇప్పుడైతే కూడా మస్తుగా డెవలప్ చేశారు. లోన్ అంతా కూడా ఈ యొక్క బార్కి ఇటుపక్క మొత్తం రూమ్స్ అనమాట. వైఫై కూడా ఫ్రీగా ఉందంటండి. మరి వైఫై కూడా ఫ్రీ ఉందని నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఏ రోజు అంటే బుక్ చేయలేదు, అంత అవసరం నాకు రాలేదు బుక్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ట్రై చేశాను, బుక్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ఒక మండే నుంచి గురువారం ఈ 2 రోజులు, ఈ యొక్క 4 రోజులు అయితే మాత్రం అక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు అంట. అంటే కంపల్సరీగా ట్రైన్ టికెట్ బుకింగ్ అనేది తిరుచినాపల్లికి ఉండాలా. తిరుచినాపల్లికి ఉంటే మాత్రమే ఇక్కడ ఈ యొక్క ఐఆర్టీసీలో ఈ యొక్క రిటైల్ రూమ్స్ అనేది గవర్నమెంటరీ కానీ ఎలిజిబుల్. ఏసీ రూమ్స్ చూడవచ్చు, అన్నీ చాలా బాగా నిర్మించడం అయితే జరిగింది. ఇదంతా కూడా మనం మరి ఫ్రంట్ వ్యూ అయితే చూడొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఓన్లీ చెప్పాను కదా, ఓన్లీ సోమవారం నుంచి గురువారం, మిగిలిన రోజులు అయితే వీకెండ్ కదా చాలా ఫుల్ అయిపోతాయండి. మామూలుగానే ఇక్కడ అన్ని రూల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి వీకెండ్ అయితే మాత్రం. వీకెండ్ ప్రకారం అయితే సోమవారం నుంచి గురువారం అయితే మాత్రం ఖాళీగా అయితే, అంటే ఖాళీగా అంటే అంత ఖాళీగా కాకపోయినా కానీ ఉంటాయి, వీకెండ్ ఉండిద్ది అయితే అక్కడైతే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా చూసినట్లయితే మొత్తం ఇటు నుంచి అటుపక్క వరకు కూడా మొత్తం కూడా రీటైల్ రూమ్స్ అనమాట. మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి అంటే 112 ఎన్ని రూమ్స్ ఉండేట్టయితే అక్కడ మనకి చూపిస్తున్నారు. ఓవరాల్గా ఇదంతా కూడా మనం ఆ యొక్క వ్యూని అయితే చూడొచ్చు అనమాట. ఇటు పక్కనే కూడా రూమ్స్ ఉన్నాయి. లాస్ట్ అయితే ఒక రైల్ లోగో అయితే మనం అక్కడ చూడొచ్చు. చాలా బాగుంది అంటే అయితే నేను చూశానుగా, చాలా బాగుండే రూమ్స్, బాగుండే చాలా నీట్గా క్లీన్గా పరిశుభ్రంగా ఉన్నాయి. రూమ్లు అయితే చాలా బాగున్నాయి. మరి ఇక్కడ అన్ని అంటే ఏ రోజుకి ఆ రోజు కూడా ఈ అన్ని క్లీనింగ్ కూడా అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా చాలా పరిశుభ్రంగా నీట్గా అయితే ఉంది. ఎవరన్నా తిరుచినాపల్లి అంటే శ్రీరంగం వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఎన్ఐటి పిల్లలు కానీ, లేకపోతే బీహెచ్ఆర్ జాబ్కి వచ్చిన, లేకపోతే సిక్కు ఇండస్ట్రీస్ ఒకవేళ అక్కడ ఎవరికైనా జాబ్స్ ఉన్నా కానీ మీరు ఒకవేళ తిరుచినాపల్లిలో ప్రజెంట్ చేసినట్టయితే కంపల్సరీగా, ఎందుకంటే బయట ఏంటంటే కంపేర్స్ టు ఇక్కడైతే రేట్లు కొంచెం తక్కువగా ఉండే, బయట అయితే చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక మీరు కావాలనుకుంటే చూసుకొని ఇక్కడే అక్కడ అంటే బుక్కి రిజర్వేషన్ వచ్చింది కదా, ఆ రిజర్వేషన్ ఒకసారి వచ్చినప్పుడు ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు అయితే మనకు ఆ డీటెయిల్స్ అన్నీ మరి చూసినట్టయితే వస్తాయి అనమాట. వచ్చినప్పుడు తర్వాత రీటైల్ బుకింగ్ అని వచ్చింది. ఒకవేళ మీకు బుక్ చేసుకోవాలంటే ఆన్లైనే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ కుదరలేదు, ఒకవేళ ఏదో సోమవారం నుంచి గురువారం మధ్యలో వస్తే ఇక్కడ ఫ్రీ కొంటే తర్వాత వంటలు ఉండవో నాకైతే తెలియదు అనమాట. ఒకసారి కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇది మన రైల్వే స్టేషన్ తిరుచినాపల్లి. ఏంటంటే ఇక్కడ ఆ రోజు రంజాన్ అనమాట. రంజాన్ ముందు రోజు కనుక చాలా మంది పిల్లలందరూ కూడా సెలవులు ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ఇక్కడ ఎన్ఐటి పిల్లలు ఎక్కువ ఉంటారు అనమాట. ఎన్ఐటి పిల్లలు కానీ చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా ఎడ్యుకేషన్ అక్కడ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కూడా కాలేజీ కూడా ఏదో ఉందన్నారు, అయితే ఐడియా లేదు నాకు. చాలా కాలేజీలు ఉన్నాయి కనుక ఏంటంటే రోజు లీవ్స్ అవ్వడం వల్ల అంతా కేరళ పిల్లలు అనమాట. అందరూ ఆ ట్రైన్ ఇప్పుడు వచ్చింది, ఆ ట్రైన్కి అయితే అందరు ఎక్కువగా అయితే వెళ్ళిపోతాం, కొంచెం రష్గా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఇది కూడా కొత్తగానే పెట్టారు, అంతకుముందు అయితే లేదనమాట. ఏసీ మరి పెయిడ్ రూమ్స్ 1 అవర్కి 50 రూపీస్ అంతా తీసుకుంటారన్నారు. లోనికి వెళ్ళి అయితే అడిగాము.
నిజంగా ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇదంతా డెవలప్ చేశారు, అంతకుముందు అయితే లేదు. అందుకే మీకు ఎంత ఈ వీడియోని అయితే చూపిస్తూ ఉన్నాను. అంటే చెన్నై రైల్వే స్టేషన్ కూడా మీకు చూడవచ్చు, అంతకుముందు ఒక 10 years ముందు అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఏమి లేవు. ఇప్పుడైతే చాలా ఫెసిలిటీస్ కానీ ఉండటానికి కానీ అన్నీ చాలా బాగా ఇచ్చారు. మనం ఇప్పుడు చూడొచ్చు, మన యొక్క టీ గార్డెన్ ఎక్స్ప్రెస్ అది ఇప్పుడు వెళ్తుంది అన్నమాట. ఇది కేరళ వెళ్ళే ఎక్స్ప్రెస్. ఒకసారి మనము పైకి వెళ్ళేసి కూడా అసలుకి రైల్వే స్టేషన్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ప్రతిదానికి కూడా ఎక్సలేటర్ ఉంది, లిఫ్ట్లు ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా కడుతున్నారు, చూడొచ్చు మీరు. అంతా కన్స్ట్రక్షన్ లో ఉంది. ప్రతి ప్లాట్ఫామ్ కి లిఫ్ట్ ఉంది, ప్రతి ప్లాట్ఫామ్ ఒక ఎక్సలేటర్ ఉందన్నమాట. ఇదంతా కొత్త గడ్డది బ్రిడ్జి ఫ్లైఓవర్ అనేది. ఇది అంతకు ముందు వచ్చి అండర్ గ్రౌండ్ నుంచి, మీకు అండర్ గ్రౌండ్ కూడా చూపిస్తాను. ఎందుకంటే నాకు డేలో డ్యూటీ ఉండిద్ది, ఈవినింగ్ టైం కొంచెం ఫ్రీగా ఉండేది. అలాగే మా ఫ్రెండ్ ఈ రోజు ట్రైన్కి ఊరికి వెళ్తాం వల్ల సరే వచ్చాం కదా అని ఈ స్టేషన్ చూపించడం జరిగింది అనమాట. అయితే ఏంటంటే నైట్ నాకు మరి అందుకే కొంచెం 6-5 టైం నుంచి ఉంది కాబట్టి నేను కొంచెం నైట్ వ్యూలో అయితే మీకు చూపించగలుగుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ గేటు, సెకండ్ గేటు, థర్డ్ గేటు ఈ మూడైతే నెక్స్ట్ మనకి ఈ అంటే కొద్దిగా డేలో అప్డేట్ అయితే అన్నమాట. డేలో అయితే కొంచెం ఫ్రీగా చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్త్ గేట్ ఇది కూడా మీకు అయితే చూపిస్తున్నాం. ఇప్పుడు మనం చూసినంత కూడా థర్డ్ గేట్, మొత్తం 3 గేట్లు ఫ్రంట్. అంటే ఓన్లీ ఫస్ట్ ప్లాట్ఫామ్ లోనే 3 గేట్లు ఉంటాయి. అయితే మీకు ఇందాక చూపించినంత కూడా నైట్ అనమాట. కొంచెం నాకు నైట్ అంటే డేలో కొంచెం వర్క్ ఉండేది, అందుకోసం నైట్ తీస్తాను. నైట్ అయితే బాగుండిద్ది. ఒకసారి డేలో కూడా మా ఒక తిరుచినాపల్లి స్టేషన్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనకేంటంటే మొత్తం 4 గేట్లు ఉంటాయి చెప్పాను కదా. 3 గేట్లు అయితే మీకు ఇది ఫస్ట్ గేటు, కొంచెం రిజర్వేషన్ సైడ్ అంటే అదే లైన్ లో అది సెకండ్ గేట్ అంటారు. అదే ఇందాక బ్రిడ్జి డౌన్ కింద నుంచి వచ్చినంత ఒక థర్డ్ గేట్ అనమాట. అయితే ఫోర్త్ గేట్ వచ్చేలాకి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. దీనికి ఎదురు ఇది సెకండ్ గేట్. ఇక్కడ మనకి ఫస్ట్ గేట్ లో వచ్చేలాకి ఏంటంటే ఏ బుకింగ్ అంటే టికెట్లు కానీ ఏది ఇవ్వరు. అక్కడ చూడవచ్చు ఫస్ట్ గేట్ లో మనం రీటైల్ పైకి వెళ్తే రీటైల్ రూమ్స్ ఉంటాయి అనమాట. ఇది సెకండ్ గేట్. ఈ సెకండ్ గేట్ లో వచ్చేలాకే మనకి టికెట్ లీటింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉండిద్ది. ఇది ఇక్కడ మనం చూడొచ్చు ఏసీ లాంగ్స్, అంటే అది ప్లాట్ఫామ్ చూపించాం. ఇక్కడ ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ లో మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేదాకే మరి ఒకప్పుడు ఏంటి ఓన్లీ ఫుడ్ బండారాలు ఉండే. ఇప్పుడు వచ్చేలాగా ఏంటంటే కొన్ని మరి గవర్నమెంట్ పథకాలు మరి ఏదో పెట్టినట్టు ఉందన్నమాట. ప్రధానమంత్రి ఉండే అలా కొన్ని ఏంటంటే రైల్వే స్టేషన్ లోనే షాప్ పెట్టుకున్నారు. ఇదంతా కూడా లాక్ రూమ్స్. మన ఏదన్నా సామాన్లు అంటే ఎక్కడ ఉండే ఒకటప్పుడు ఏంటంటే మన లాక్ రూమ్ ఎక్కడ ఉందని ఎత్తుకున్నాం, తెలియదు అనమాట, అంటే ఎక్కడ ఉందని. అయితే ఇది సెకండ్ గేట్ లోకి వెళ్తే మనకి కనపడుతూ ఉండిద్ది. ఏసీ లాంగ్స్ పక్కనే ఉండిద్ది, కనుకోవచ్చు. ఇదంతా కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఫ్రంట్ ఇదంతా కూడా. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్లైఓవర్ చూసాం కదా, ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్దాం. అండర్ గ్రౌండ్ నుంచి ఒకసారి చూద్దాము. అసలు ఫస్ట్ స్టార్టింగే మనకి ఇదే ఉన్నాయి, ఇక్కడే ఉన్నమాట. అండర్ గ్రౌండ్ నుంచి ఉండేది మన గుంటూరు డిస్టిక్ లో గుంటూరు రైల్వే స్టేషన్ కూడా మనకు చూడొచ్చు అండర్ గ్రౌండ్ నుంచి ఉండిద్ది. అలాగే ఇక్కడ తిరుచినపల్లి కూడా మనం చూడొచ్చు అండర్ గ్రౌండ్ లోనే ఉండేది. ఫస్ట్ అయితే నేను మాకు తెలియదు ఏందా ఎటు నుంచి. ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ లో నేను తిరుచినపల్లి వచ్చినప్పుడు పయ్యాంగ్స్ వస్తున్నాయి, ఎక్కడ ఫ్లైఓవర్ లోనే దాటి వెళ్తాం అనేది. అంటే 3-4 నెంబర్ ప్లాట్ఫామ్ లో ఆగుతూ ఉంటాయి కదా, అటు నుంచి రావడానికి అనమాట ఫస్ట్ లో వచ్చినప్పుడు. తర్వాత చెప్పారు ఇది అండర్ గ్రౌండ్ నుంచి ఉండే అంటే, ఓహో అండర్ గ్రౌండ్ నుంచి ఉండే అనేసి అప్పుడు తెలిసింది అనమాట. నిజంగా చెప్పాలంటే చాలా శుభ్రంగా ఉండిద్ది, ఇది చాలా నీట్గా ఉంచుతారు. సరే ఎవరైనా కానీ ఇటు మధురై కానీ శ్రీరంగం వెళ్ళాలన్నా కానీ ఒకవేళ మీకు డైరెక్ట్ టికెట్ దొరకపోయినా కానీ తిరుచినాపల్లి వచ్చి అయితే వెళ్ళచ్చు. ఎందుకంటే తిరుచినాపల్లి నుంచి మధురై ఒక 2.5 hours పట్టిద్ది. అక్కడ నుంచి రామేశ్వరంకి కూడా ఒక 4 and 5 hours పడుతూ ఉంటాయి. కన్యాకుమారి కానీ అంతేనమాట. ఇక్కడ నుంచి వచ్చేలాకి డౌన్ సైడ్ వచ్చేలాకి ఏంటంటే ఒక 4-5 hours వెళ్ళిపోతాం. కన్యాకుమారి నాకు ఒక 5 గంటలు 6 గంటలు, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇటు నాగపట్నం వెళ్ళాలన్నా కానీ దగ్గరే, దాదాపుగా నాగపట్నం 120 kilometers ఉంటుంది. మార్నింగ్ ఎనీ టైం లోకల్ ట్రైన్. ఎందుకంటే చాలా మంది నాగపట్నం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఎగ్మూర్లో చాలా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒకే ఒక ట్రైన్ ఉండిద్ది నాగపట్నం వెళ్తానికి, ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అంత సేఫ్ కాదనుకున్న వాళ్ళు అయితే తిరుచినాపల్లి బుక్ చేసుకుంటే తిరుచినాపల్లి ఎర్లీ మార్నింగ్ 6:30కి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. అది 10:30 కల్లా నాగపట్నం అయితే వెళ్ళిపోయింది ట్రైన్. 10:30కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఇంకో 2-3 ట్రైన్లు ఉన్నాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కనుక ఏంటంటే మామూలుగా డైరెక్ట్ ట్రైన్ లేవు, ఇబ్బంది పడితే తిరుచినాపల్లి నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట, ఇది 8th ప్లాట్ఫామ్ సైడ్ అటువంటి ఒక రిజర్వేషన్. ఇదంతా కూడా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అంతా పాడుబడిపోయింది. అంటే పాడుబడిపోయింది, తీసేశారు. ఇక్కడ అంతకుముందు ఎంత రిజర్వేషన్ కూడా ఇటు పక్క చేసేవాళ్ళు, టికెట్లు బుకింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా న్యూగా ఒక బిల్డింగ్ కట్టారు అటు పక్కన, ఈ యొక్క 8వ ప్లాట్ఫామ్. అసలు అటు పక్క చూద్దాం ఒకసారి వెళ్ళేసి.
అటు వెళ్ళేసి ఒకసారి ఆ ఏరియాని కూడా చూద్దాం. ఇదంతా కూడా 8వ నెంబర్ అయినటువంటి మొత్తం 8 నెంబర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి 8 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే మనం చూడవచ్చు. ఇది వచ్చేలాగా ఏంటంటే ఈ కనపడేదే మనకి ఈ యొక్క కొత్త కట్టినటువంటి బిల్డింగ్ అనమాట. ఇది అటుపక్క లేక మధురై వెళ్ళిపోతారు. అటుపక్క మధురై, ఇటుపక్క వచ్చేలాగా ఏంటంటే చెన్నై తంజావూరు సైడ్ అయితే చూడవచ్చు. స్టేషన్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది. ఎవరైనా కానీ మీరు రావాలనుకున్నప్పుడు ఈ స్టేషన్కి చాలా రిజర్వేషన్ అయితే ఇప్పుడు ఫ్రీగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎందుకు రావాలనుకోవాలంటే ఇక్కడ మీకు కావండి మరి శ్రీరంగం వెళ్ళేవాళ్ళు కానీ, ఇలాంటి మధురై వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఏదన్నా తంజావూరు, ఒకవేళ తంజావూరు డైరెక్ట్గా వెళ్ళకపోయినా కానీ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లే, 50 కిలోమీటర్లే ఇక్కడ నుంచి. ఎందుకంటే ఒకవేళ రిజర్వేషన్ అనేది ఒకవేళ తంజావూరు ట్రైన్లు తక్కువగా ఉంటాయి, తిరుచినాపల్లికి ట్రైన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తిరుచినాపల్లికి ఏంటంటే అది ఎంచలేక ఏంటంటే తిరుచినాపల్లి ఎలాగంటే చుట్టూ తిరుచినాపల్లి రావడానికి ఒకటేంటంటే విల్లుపురం, వృద్ధాచలం నుంచి వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే తిరుచినాపల్లి రావడానికి అటు తిరిగి వస్తాయి అనమాట. తిరిగి తంజావూరు మీద నుంచి అయితే తిరిగి అంటే ఆ విల్లుపూర్ నుంచి చీలిద్ది అనమాట. మైలాదురై అటుపక్కన చీలి అయితే వస్తాయి. ఇదంతా కూడా ఏంటంటే 4వ నెంబర్ యొక్క ప్లాట్ఫామ్ ఉన్నటువంటి కనపడుతున్నాయి. అన్ని ఇటు పక్క ఏంటంటే ఎక్కువ క్వార్టర్స్ ఉండిపోతాయి. అంతా క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ అన్ని కూడా ఉన్నాయి అనమాట. అయితే ఇప్పుడైతే మీకు కనపడుతుంది క్వార్టర్సే. ఇదంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. మొత్తం అంతా కూడా బాగా కన్స్ట్రక్షన్ బాగా కడతాం చూడొచ్చు. ఇదంతా కూడా ఫోర్త్ గేట్ ఆల్రెడీ చెప్పాం కదా. 3 గేట్లు వచ్చేలాగే ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ ఉంటాయి. ఒక గేట్ వచ్చేలాగే మనకి ఇటు పక్క అయితే మనము చూడొచ్చు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఫ్రంట్ సైడ్ పార్కింగ్ ఉంది. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్, దీని సైడ్ కూడా పార్కింగ్ ఏరియా అయితే మనము చూడొచ్చు. స్టేషన్ అయితే చాలా బాగుండిద్ది. మీరందరూ కూడా ఒకవేళ వచ్చినప్పుడు అయితే ఇదంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా శుభ్రంగా ఆ రైల్వే స్టేషన్ చూసి ఏం చేస్తారనుకున్నారా? సరే, అది మీ ఇష్టం. సరే, ఏదైనా కానీ మీకైతే అన్ని యొక్క తిరుచినాపల్లి రైల్వే స్టేషన్ మీద మీకు తెలియజేసినట్టున్నాను. ఫ్రంట్లో 3 గేట్లు ఉంటాయి అన్నాను. సెకండ్ గేట్ ఉంటుంది. అక్కడే ఫస్ట్ గేట్లో వచ్చేలాగే రీటైలింగ్ రూమ్స్, ఐఆర్టీసీ రీటైలింగ్ రూమ్స్ అని అక్కడ ఉంటా ఉంటాయి. అక్కడే సెకండ్ గేటు సైడ్లో వచ్చేలాగే రిజర్వేషన్ ఉంటా ఉంటాయి. ఇదంతా కూడా తిరుచినాపల్లిలో ఉంటే రైల్వే స్టేషన్ యొక్క వ్యూ కావచ్చు. మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఎన్ని వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మన తేజశ్రీ ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాము. దాంట్లో ఉన్నటువంటి ట్రైన్ ఎలాగుంది, అలాగే లోన్ ఎలాగుంది, అలాగే ఫుడ్ విషయం కూడా, అంటే తేజస్ ఎక్స్ప్రెస్లో ఫుడ్ పెడతారన్నమాట. అది కూడా అయితే వీడియో తీసేద్దాం. తొందరలోనే ఆ వీడియో కూడా మన ఛానల్ అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వీడియోని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి.